హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ గురించి. ఈ టెంపుల్ వచ్చేసి అబిడ్స్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. బస్ నెంబర్ వచ్చేసి 218 ఎక్కాలి. నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి 700 మీటర్స్లో ఉంటుంది. నాంపల్లి నుంచి కూడా చాలా దగ్గర అండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, ఈవినింగ్ 4 నుండి 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి 2 ఉన్నాయండి. మేము వెళ్ళిన ఎంట్రీలో అయితే లైటింగ్స్తో భలే ఉందండి. లోపలికి వెళ్తుంటే ఏదో మహల్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. నేనైతే టెంపుల్కి న్యూ ఇయర్ రోజు వెళ్ళాను. చాలా మంది భక్తులు వచ్చారు. ఇక్కడ ఒక మనిషి కనిపిస్తున్నారు కదా, ఈయనే ఇస్కాన్ టెంపుల్ ఫౌండర్. మనం సికింద్రాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, చూసేయండి. నేనైతే ఈ ఇస్కాన్ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం. టెంపుల్ అయితే సూపర్గా ఉంది, చాలా పెద్దగా కూడా ఉంది. మేమైతే టెంపుల్కి వచ్చేసరికి ఈవినింగ్ 7 అలా అయితే అయ్యింది. చాలా మంది జనం అయితే ఉన్నారు. ఇంతమంది జనంలో కూడా మాకు ఇబ్బంది లేకుండా దర్శనం అయితే భలే జరిగింది. ఇది వచ్చేసి శ్రీకృష్ణుని జననం గురించి. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణుని వసుదేవుడు బృందావనం తీసుకెళ్లేటప్పుడు యమున దారి ఇస్తుంది, వర్షం నుండి కాపాడడానికి ఆస్కి సహాయం తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి నందగోపాలుడు గోకులంకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇది వచ్చేసి మన కృష్ణయ్య దగ్గరకు పండ్లు అమ్ముకునే ఆవిడ వస్తుంది. ఆమె దగ్గర పండ్లన్నీ కృష్ణుడి మీద ప్రేమతో అన్నీ కృష్ణుడికి ఇచ్చేస్తుంది. ఇది చూసిన కన్నయ్య ఆమె గంపలో పండ్లకు బదులు బంగారం ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి బలరాముడు వెళ్ళి కన్నయ్య మట్టి తింటున్నాడని యశోదమ్మకి చెప్తున్నారనమాట. అప్పుడు యశోదమ్మ కన్నయ్యని చేను పట్టుకుని మెంది తిప్పుతుంది. అప్పుడు కన్నయ్య అమ్మ అని గట్టిగా అరుస్తాడు. కృష్ణుడి నోట్లో ముల్లోకాలు కనిపిస్తాయి. కన్నయ్య అల్లరి పనుల వల్ల ఊళ్ళో జనం అంతా కన్నయ్య మీద కంప్లైంట్ ఇస్తారనమాట. ఇక యశోదమ్మ అలా చాలా ప్రేమతో తాడుతో కట్టేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక వాగులో ఊరి జనాలు వాటర్ తాగేసి చనిపోతున్న టైంలో అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి అసలు ఏం జరిగిందని వాగులో దిగుతారు. శ్రీకృష్ణుడికి సర్పానికి ఫైట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణుడు కంసుని చంపుతున్న దృశ్యం ఇది. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు ఉయ్యాలుగుతున్నారు. ఇలా ప్రతి బొమ్మకు అయితే ఒక స్టోరీ అయితే ఉంది. ఇస్కాన్ ఆలయంలో అలంకరణ చాలా ప్రత్యేకం. ఏ ఆలయంలో చేయని విధంగా రాధాకృష్ణులకు ఎంతో అందంగా అలంకరణ చేస్తారు. అలాగే ఇక్కడ రాధాకృష్ణులతో పాటు శ్రీకృష్ణుని మరొక అవతారమైన శ్రీ జగన్నాథ స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. అచ్చం పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నట్టే ఇక్కడ కూడా స్వామివారు ఉంటారు. జగన్నాథ స్వామి వారితో పాటు బలరాముడు, సుభద్ర, సుదర్శన స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. జగన్నాథ స్వామి వారిని దర్శించుకుంటే తమ భక్తులకు ఆకలి బాధ లేకుండా ఆరోగ్యంగా ఉంచుతారని భక్తుల నమ్మకం. బలరామకృష్ణుడు, రాధాకృష్ణుడు, పూరి జగన్నాథ స్వామి వారు ఉన్నారు. అలాగే టెంపుల్ గోడ పైన కృష్ణ అవతారాలు విగ్రహాలు ఉన్నాయి. ఇవైతే భలే ఉన్నాయి. నాకైతే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఈ టెంపుల్లో జరుపుకునే పండుగలు ఏంటంటే కృష్ణాష్టమి, జన్మాష్టమి, రాధాకృష్ణ రథయాత్ర, ఇలాంటి ఫెస్టివల్స్ అయితే జరుపుకుంటారు. మేము ఫైనల్ గా దర్శనం చేసుకొని ప్రసాదం కూడా పెట్టేశారు మాకు, తినేసి వచ్చేసాము. ఇకైతే కృష్ణుడి గురించి ఒక స్టోరీ చెప్పాలనిపిస్తుంది నాకు. ఉత్తరప్రదేశ్ లోని మధురలో కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వల్ల అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెల్ని పెళ్లి తర్వాత నువ్వెంతో ఆనందంగా ఆమెను తీసుకు వెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతమని చెప్తుంది. కంసుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకు
బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తానని అరుస్తాడు. అక్కడే తన చెల్లెల్ని చంపేయాలనుకుంటాడు. ఈ పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని ప్రాధేయపడతాడు, దయచేసి ఆమె ప్రాణం తీయకు, ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది, నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను, నువ్వు వాళ్ళని చంపవచ్చు, కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీదున్న తీపితో చెల్లెల్ని బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడు కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి వసుదేవులు 8వ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు. కానీ కంసుడు వారి వేదన పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి కొడతాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం, ఆ తల్లిదండ్రులు కంసుని ఎన్నో విధాలుగా ప్రాధేయపడడం, ఆయన ఎవరిని ప్రాణాలతో వదిలేయకపోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది. 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తాడు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలలుగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్టు యమున నది వైపుకు నడుస్తాడు. ఆ ప్రదేశం అంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నది దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు. యశోదకు అప్పుడే ఒక అమ్మాయి అయితే జన్మిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్నానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూసామని ఆడపిల్లే పుట్టిందని చెప్తారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు, అదే ఒక మగపిల్లాడు అయి ఉంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో, కానీ ఇదొక ఆడపిల్ల, ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు ప్రార్థిస్తారు. కానీ కంసుడు మాత్రం కనికరించడు. ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడే ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటికి వెళ్ళి నేను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఈ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయిన ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడనమాట. ఇదేనండి కృష్ణుడి జన్మ రహస్యం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.